శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాలభైరవుల పాదపద్మలకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. సినిమా మాధ్యమము ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోతుంది. దాన్ని ఉపయోగించుకొని కొన్ని ఆ సినిమాల రూపంలో చెప్పిస్తుంటారు కొంతమంది అభిరుచి గల దర్శకులు. వాటి ద్వారా కొంతమంది ఇన్స్పిరేషన్ పొందుతారు. అంటే మంచి, చెడు కాదు, మంచి. ఆ మంచిని చూసి ఇన్స్పిరేషన్ పొందే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అభిమాన నటీ నటులు ఉంటారు కాబట్టి వారు మ్యాక్సిమం మంచి సందేశాలే ఇస్తారు కాబట్టి అవి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా ఇప్పుడు సంచలనాలు క్రియేట్ చేస్తూ 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసి దూసుకుపోతుంది. ఇప్పుడు ఆ సినిమాలో మనకి కొన్ని క్యారెక్టర్స్ని చూపించారు. అవేమిటి అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నమాట. ఒకటి కల్కి అవతారము, 2 అశ్వత్థామ, కృష్ణుడు, ఇలా కొన్ని ఆధ్యాత్మిక పాత్రల్ని మనకి చూపించారు. అవి నిజమైనవి, యుగ యుగాలుగా వస్తూ ఉన్నాయి. వారిని మనం స్మరించుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఇప్పుడు అశ్వత్థామ గురించి అనేక రకాల వీడియోలు మీరు సోషల్ మీడియాలో పుంకాలుగా వదులుతున్నారు, చూస్తూ ఉన్నారు. నిజంగా అశ్వత్థామ ఉన్నాడా? ఈ అశ్వత్థామ ఎవరు? అశ్వత్థామ ద్రోణాచార్యుల వారి కుమారుడు. అసలు అశ్వత్థామకి ఆ అశ్వత్థామ పేరు ఎందుకు పెట్టారంటే ఆయన జన్మించిన వెంటనే అరిచాడు. అంటే ఆ అరుపు ఎలా ఉందంటే గుర్రం సకిలించినట్లు ఉంది కాబట్టి ద్రోణాచార్యుల వారు అశ్వత్థామ అని పేరు పెట్టారనమాట. అందువల్ల ఆయన అప్పటి నుంచి అశ్వత్థామ అని పిలవటం జరిగింది. ఆయన రణరంగంలో ఆరి తేరాడనమాట. ఎట్లా అంటే అనేక విద్యల్ని సొంతం చేసుకున్నాడు. ద్రోణాచార్యుల వారి కుమారుడు కదా. ఇక ఆ అశ్వత్థామ అసలు ఇప్పుడు నిజంగా ఉన్నారా? వీరందరూ చెప్పే పుక్కిటి పురాణాల. ఎందుకంటే పుక్కిటి పురాణాల వాళ్ళు ఆ కేటగిరీ ఉంటారనమాట. ఉన్నారు. అశ్వత్థామ ప్రజెంట్ ఉన్నారు. నమ్మేవారు నమ్మండి, నమ్మని వాళ్ళు లీవ్ ఇట్, వదిలేయండి. ఉన్నారు. చూసిన వాళ్ళు ఎవరు? మనకి 2 ముఖ్యమైన మహాయోగులు ఉన్నారు. వారు ఇప్పటికీ జీవించి ఉన్నారు. వారు చెప్పారు. ఏమని చెప్పారు? మేము అశ్వత్థామని చూశాము, రోజు చూస్తున్నాము అని ఒక మహాయోగి చెప్పారు. ఎవరు వారు అంటే మీకు మన ఛానల్లోనే భట్కోటి బాబా గారు అని ఒక వీడియో పెట్టాను. ఆ స్వామి ఆ సప్త చిరంజీవులు అక్కడికి వస్తారు, అమ్మవారి ఆలయం దగ్గరికి వస్తారు. ఈ భట్కోటి బాబా వారు చెప్పారు, ఎవరైతే వారిని చూడాలి అని తపన పడుతూ ఆ సాధనా మార్గంలో ఉంటారో, అంటే మంచిగా ఉంటూ సాధనలు చేస్తూ, అది మంత్ర సాధన, భక్తి మార్గం, యోగ మార్గం, దేంట్లో ఉన్న వారికి గోచరిస్తారు, అంటే కనిపిస్తారన్నమాట. మాట్లాడి కూడా ఉండొచ్చు. శ్రీ భట్కోటి బాబా వారు చెప్పారు. ఆయన మహాయోగి. రోజు ఇక్కడికి సప్త చిరంజీవులు వస్తారు అని. మామూలు మానవ ఆకారంలోని వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తారట. ఇక 2వ యోగి శ్రీ మహాయోగి పైలట్ బాబా. మనం ఈనాడు దేవతల గురించి, దేవుళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. ఆ స్వామి డైరెక్ట్ గా వారితో మాట్లాడతారు. ఆ స్వామి రాసిన హిమాలయాల గురించి పుస్తకము ఉన్నది. ఆ పుస్తకంలో ఆ స్వామి చెప్పి ఉన్నారు, నేను ఒక ప్రాంతములో శ్రీ అశ్వత్థామని చూశాను, ఆయనతో కొంత ప్రయాణం కూడా చేశాను అని చెప్పి ఉన్నారు. ఇప్పటికీ జీవించి ఉన్నవారు ఎవరంటే శ్రీ భట్కోటి బాబా వారు, శ్రీ మహాయోగి పైలట్ బాబా వారు. వారు చెప్పారు కాబట్టి సత్యము, అంతే. ఇక సిద్ధ పురుషులు, యోగులు, హిమాలయ యోగులకి కనపడుతూ ఉంటారు. ఇంకొకటి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి, మనం అపర దత్తావతారం అని పూజించే ఆ స్వామి ఆ గిరినార్ అడవుల్లో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి కనపడి, ఇటు వెళ్తున్నావు, కారడవి, ఇటు కాదు, ఇటు వెళ్ళు అని చెప్పారు. అప్పుడు ఆ స్వామి మీరు అశ్వత్థామ కదా అంటే అవును అని చెప్పారు. ఆ స్వామి కూడా చెప్పి ఉన్నారు ఇట్లా అశ్వత్థామ దర్శనం అయిందని. ఇంకా ఎంతో మందికి అయి ఉంటుంది, కాకపోతే వారు చెప్పాలి బయటికి వచ్చి, మాకు శ్రీ అశ్వత్థామ దర్శనం అయింది అని. ఆషామాషి వాళ్ళు చెబితే నమ్మటాలు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, సాధనలో ఉన్న నాకు కూడా కనపడ్డాడని అడుగుతారు, ఎట్లా ఉంటాడు, ఎక్కడ కనపడ్డాడని. కాబట్టి ఇటువంటివి కాదు. మహాయోగులు, సిద్ధ పురుషులు,
ఏదైనా ఒక మహావిద్యని సాధించిన వాళ్ళు చెప్తే మనం నమ్మాలి. ఎందుకంటే వాళ్ళు అబద్ధం చెప్పరు. ఇప్పుడు నేనేదో ఆధ్యాత్మిక వీడియోలు చెప్తున్నాను, చేస్తున్నాను, నేనేదో కొంత సాధన చేస్తున్నాను కాబట్టి నేను చెప్పిన నమ్ముతారు అని అనుకుంటే అది నా భ్రమ అన్నమాట. అందువల్ల ఇలా వాళ్ళు చెప్పేవి నమ్మకూడదు. ఎవరైతే ఆ సాధన చేసి ఆ యొక్క దివ్యానుభూతిని పొంది ఒక మహావిద్యని సాధించిన సిద్ధ పురుషులు, సిద్ధయోగులు, అవధూతలు, పీఠాధిపతులు ఎంతో మంది ఉన్నారు. వారు చెప్తే మనం నమ్మాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు చెప్తూ ఉంటారు, అవి మనం నమ్మాల్సిన అవసరం ఉందా అంటే లేదు. నేను చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు. నేనేదైనా మహావిద్యని సాధించి నేను ఈ మహావిద్యని సాధించాను, నాకు ఫలానా దర్శనం అయింది అని చెప్పినప్పుడే మీరు నమ్మాలి. నేనేదో ఆధ్యాత్మిక వీడియోలో గబగబా చేసేస్తున్నాను, ఆహా ఓహో నాకు వాళ్ళు కనపడ్డారు వీళ్ళు కనపడ్డారని చెప్తే నమ్మకూడదు. గుర్తుపెట్టుకోండి. నాకు సాధనలో చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ నేను ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే ఫలవంతం అవుతుంది. అప్పుడే నేను ఏదైనా మీకు చెప్తాను. త్వరలోనే ఆ రోజు రాబోతుంది. సినిమా మాధ్యమంతో నాగశ్విని గారు, వైజయంతి మూవీ శ్రీ అశ్విని దత్ గారు భారీ బడ్జెట్తో మనకి ఇచ్చారు ఆ కల్కి సినిమా. కల్కి 2898 AD సినిమాని. ఆ సినిమాలో ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి. పురాణాల్లో ఉన్న క్యారెక్టర్స్ని తీసుకొని కొద్దిగా టెక్నాలజీని మిక్స్ చేస్తూ కొంత అభూత కల్పనతో మనకి ఇచ్చారు. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో ప్రస్తుతం యూత్ దాని గురించి ఆలోచిస్తున్నారు, వెతుకుతున్నారు ఇంటర్నెట్లో విపరీతంగా. ఏమని? అశ్వత్థామ ఎవరు, ఈ కల్కి ఎవరు, శంబలా నగరం ఎక్కడుంది? ప్రస్తుతం మనకున్న ఆయుధం ఇంటర్నెట్, గూగుల్ తల్లి. దాంట్లో వెతుకుతూ ఉంటారు. అనేక వీడియోలు వస్తుంటాయి, అనేక వెబ్ పేజీలు వస్తూ ఉంటాయి. చూడండి సినిమా మాధ్యమం ఎలా పనిచేస్తుందో. ఒక్కసారి అందరి యొక్క మైండ్ని అటు పురాణాల వైపు తిప్పేసింది, భారత భాగవత రామాయణాల వైపు తిప్పేసింది, వేదాల వైపు తిప్పింది. అది సినిమా మాధ్యమం యొక్క ఉపయోగం. కాబట్టి మంచి సినిమాలు రావాలి, ఇట్లా ఆలోచన రేకెత్తించే సినిమాలు రావాలి. అసలు ఏమిటి మన సంస్కృతి, ఏమిటి మనమేమిటి, మనం ఎందుకు పుట్టాము, ఎందుకు వస్తున్నాం, ఎందుకు పోతున్నాం. చూడండి మన కళ్ళ ముందు తిరుగుతూ సంవత్సరం అయిపోతారు, వెళ్ళిపోతారు. అసలు ఏంటి, ఎందుకు రావాలి, శరీరం ఏంటి, రోగాలేంటి, నొప్పులేంటి, ఈ ఆలోచన ఎవరికైనా కలిగింది అంటే వాళ్ళు సరైన మార్గంలో ఉన్నట్టు. అప్పుడు ఎవరైనా సరే ఒక సిద్ధ గురువుని ఆశ్రయించి వారు తమ జీవితాన్ని ఫలవంతం చేసుకోవటానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా సినిమా మాధ్యమము తప్పనిసరిగా మెదడులోకి చొచ్చుకుపోతుంది. మీరు గమనించండి, మీరు ఏదైనా సినిమా చూసిరండి, మీకు నచ్చిన హీరోనో లేకపోతే అందరూ బాగుందని చెప్పి సినిమా చూసిరండి, కొద్ది రోజులు మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఆ సినిమా ఉంటుంది. మీరు పడుకున్నప్పుడు లేకపోతే తిరిగేటప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ధనామని ఆ సీన్లు గుర్తొస్తూ ఉంటాయి, లేక ఆ పాటలు గుర్తొస్తూ ఉంటాయి. చూడండి సినిమా అంత ప్రభావం చూపిస్తుంది. కానీ మనం పెద్దల ప్రవచనాలు వినం, పెద్దలు ఏం చెప్తే అది పాటించం, దేవాలయాలకు వెళ్ళం, బొట్టు పెట్టుకోం, విభూతి పెట్టుకోం, ఏమీ చేయం. కానీ సినిమా చెప్పిందని ఇవన్నీ కొన్నాళ్ళు చేస్తుంటారు, మర్చిపోతుంటారు. అలా కాదు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయాలు ఏమిటి గుర్తించాలి. దాని ప్రకారం ఉన్నామంటే పూర్వ రోజుల్లో సత్యయుగాలు చక్కగా అందరూ ఆనందంగా జీవనం చేశారు. ఇప్పుడు మామూలుగా నడిచిపోతుంది టెక్నాలజీ యుగం, పరుగులు పెడుతున్నాం. అయితే ఈ పరుగులు పెడుతున్నాం, మనకు కొంత ఖాళీ సమయం ఉంటుంది. ఆ సమయాన్ని ఆధ్యాత్మిక మార్గానికి వచ్చి ఉపయోగించండి. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసి మీరు ఆ సమయాన్ని ఉపయోగించుకున్నారు అనుకోండి, మన జీవితం ఫలవంతంగా మారుతుంది. మన మైండ్ పాజిటివ్లోకి వచ్చేస్తుంది, నెగిటివ్ నుంచి. అప్పుడు కొంతమంది చూడండి, ఏదైనా ఏమవుతుంది లేరా అబ్బే తీసేయి అంటారు. కాదు, అవుతుంది, అంతే అవుతుంది. నేను ఈ దేవుడిని నమ్ముకున్నా, ఈ అమ్మవారిని నమ్ముకున్నా, ఈ అయ్యవారిని నమ్ముకున్నా, వాళ్ళు నాకు తప్పనిసరిగా ఈ పని సక్సెస్ చేస్తారు అనే ఒక దృఢమైన నిశ్చయంతో, నమ్మకంతో నీ పని నువ్వు చేస్తూ నీకు ఖాళీ దొరికిన సమయంలో వారిని ధ్యానిస్తూ లేక మంత్రం తీసుకొని జపిస్తూ చేస్తే తప్పనిసరిగా సక్సెస్ సాధిస్తావు. గుర్తు పెట్టుకోండి ఈ విషయాన్ని. ప్రస్తుతం ఈ టెక్నాలజీ యుగంలో ఉన్న ఈ సినిమాలు మన మీద ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తే 1 నెల 2 నెలలు వీటి గురించి సెర్చ్ చేస్తారు. అశ్వత్థామ ఎవరు, శంబలా నగరం ఎక్కడుంది, కలికంట, శ్రీకృష్ణుడు అంట, ఈ క్యారెక్టర్స్ ఏమిటి, ఇవి ఎలా ఉన్నాయి, ఇవి అసలు ఏ పురాణాల్లో ఉన్నాయి, భారతంలో ఉందా, భాగవతంలో ఉందా, రామాయణంలో ఉందా, వేదాల్లో ఉన్నారా అని ఇలా అన్నీ వెతుకుతూ ఉంటారు. 1 2 నెలలు అయిన తర్వాత
ఆటోమేటిక్గా మర్చిపోతారు. అలా కాదు, పట్టుబట్టండి, తెలుసుకోండి, చదవండి. భారత భాగవత రామాయణాలని చదవండి, వేదాలని చదవండి. లేదు మీకు అంత టైం లేదు, పెద్దలు చెప్పిన వీడియోలు ఉన్నాయి, ప్రవచనాలు చెప్పిన వీడియోలు ఉన్నాయి, గురువులు సిద్ధపురుషులు చెప్పినవి ఎన్నో ఉన్నాయి, మనకి వ్యాఖ్యానాలు ఉన్నాయి. అవన్నీ చక్కగా వినండి. వింటే మీరు తప్పనిసరిగా పాజిటివ్లోకి వస్తారు. మన సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి. ఆలోచించండి నేను చెప్పేది. కాబట్టి శివలు ఎవరైనా సరే, ఏదో ఒక నెల 2 నెలలు సినిమాలు చూసాం, సెర్చ్ చేసాం, విన్నాం, అయిపోయిందని కాదు, కంటిన్యూ చేయండి. చాలా జీవితంలో చాలా మార్పులు వస్తాయి మనకి. కాబట్టి శివలు దయచేసి అపార్థం చేసుకోవద్దు, అన్యదా భావించవద్దు. మీరు మీ యొక్క సాధనల్ని ఇంకా బాగా చేస్తూ ఉన్నత స్థితులకు వెళతారని నేను ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.